ప్రపంచం అంతా నిన్ను, నీ జీవితాన్ని నిర్ణయించేది నీ శరీరం, నీ బుద్ధి మీదే. ఎందుకంటే అవే కనిపిస్తున్నాయి కాబట్టి. నీ శరీరం, నీ బుద్ధి మీదే అవి నిన్ను నిర్ణయిస్తారు. కానీ నువ్వు నీ శరీరం, నీ బుద్ధి కాదు. అది ఈ ప్రపంచం అంతా నిన్ను నిర్ణయించేది నీ శరీరం, నీ బుద్ధి మీద. కానీ నువ్వు నీ శరీరం, నీ బుద్ధి కాదు. ఇది నువ్వు ఎంతో అవేర్నెస్ ఉంటే తప్ప, ప్రతి క్షణం ఎంతో అవేర్నెస్ ఉంటే తప్ప నువ్వు హిప్నటైజ్డ్ కావు. లేకపోతే హిప్నటైజ్ అయిపోతావు, ఐడెంటిఫై అయిపోతావు. ఈ శరీరం, ఈ బుద్ధి నేనే అని. యవ్వనంలో ఉన్నప్పుడు ఈ శరీరం, ఈ బుద్ధి నేనే అని అహం పెరుగుతుంది. మధ్య వయసు వచ్చినప్పుడు ఈ శరీరం నేను, ఈ బుద్ధి అంటే సాధించిన వాళ్ళు చాలా సాధిస్తారు. సాధించినప్పుడు ఇంకా ఎక్కువ బుద్ధి పెరుగుతుంది. ఆ బుద్ధితో వాళ్ళు మరింత ఈగో పెరిగిపోతుంది. సో వృద్ధాప్యం వచ్చినప్పుడు అసలు ఏమీ పని చేయనప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు ఇదే శరీరం, ఇదే బుద్ధి అని నేను అనుకోవటం వల్ల నేను బాధకు గురైపోతూ ఉంటాను నేను. సో ప్రతి క్షణం ఈ శరీరం, ఈ బుద్ధి నేనని భ్రమిస్తున్నా కాబట్టే నాకు బాధ. ఈ శరీరం నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు. ఈ శరీరం అమ్మ నాన్న ఇచ్చారు. ఈ బుద్ధి ఈ ప్రపంచంలో నేర్చుకున్న వాటి బట్టి వచ్చింది. ఇవి ఇక్కడ బతకడానికి సహాయపడతాయి. ఒక రోజున వీటిని తగలబెడతారు. మనం హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏమాత్రం ఐడెంటిఫికేషన్ లేకుండా ఈ శరీరానికి, ఈ బుద్ధికి జీవిస్తే అదే సాధన. అది ఆ సాధన మనిషిని అన్నిటి నుంచి లిబరేట్ చేస్తుంది. ఇంటలెక్చువల్గా అర్థం చేసుకోవడం కాదు, రియల్గా లైఫ్లో లీవ్ చేయాలి. ఈ శరీరం, ఈ బుద్ధి మనం కాదు. ఈ భ్రమ ప్రతి క్షణం క్రియేట్ చేస్తుంది. శరీరం, బుద్ధి ప్రపంచం మొత్తం క్రియేట్ చేస్తుంది. ఇది ఈ ప్రపంచం మొత్తం క్రియేట్ చేసే భ్రమ నుంచి, ఈ శరీరం, బుద్ధి క్రియేట్ చేసే భ్రమ నుంచి మనం సదా ఎల్లవేళలా అవేర్నెస్తో జీవించాలి. అది సాధన. అప్పుడు మనం మన యొక్క ఆత్మస్థితిని కోల్పోం. మనకి చావు లేదు అప్పుడు. లేకపోతే మనకి చావు ఉంది. ఎందుకంటే శరీరం చేస్తుంది, బుద్ధి చేస్తుంది. ఈ బుద్ధే ఈ శరీరం మనం అనుకున్నా కూడా మనం చేస్తాం. నేను పోయా అంటూ పోతాం. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్.